నమస్కారం విజ్డమ్ న్యూస్ కు స్వాగతం. గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన అభ్యర్థినే భారీ మెజార్టీతో గెలిపిస్తామని చిట్టమూరు మండల వైసీపీ నేతలు అన్నారు. చిట్టమూరు మండలం మల్లాం సుబ్రహ్మణ్యం దేవస్థానం వద్ద చిట్టమూరు మండలం వైసీపీ నేతలు దువ్వూరు శేషురెడ్డి, చిలుకూరు సాయికుమార్ రెడ్డి, దేవారెడ్డి సుధాకర్ రెడ్డి, సగటూరు దయాకర్ రెడ్డి, మధు యాదవ్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు నిర్ణయిస్తారు, వాళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాము అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా పలువురు నాయకులు తీవ్రంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దేవారెడ్డి సుధాకర్ రెడ్డి, సగటూరు దయాకర్ రెడ్డి, చిట్టమూరు సొసైటీ అధ్యక్షులు మధు యాదవ్, చిల్లమూరు సర్పంచ్ విజయ్ రెడ్డి, వైసీపీ నేత గజేంద్ర రెడ్డి, చిట్టమూరు సొసైటీ డైరెక్టర్ కొండ ముందల సుబ్బయ్య, మల్లాంబిట్ 1-2 ఎంపీటీసీలు మధురెడ్డి, నెల్లిపూడి మురళి, చిల్లమూరి బీసీ నాయకులు వంక చెంచయ్య, ఆరూరు పంచాయతీ నాయకులు నెల్లూరు సురేందర్ రెడ్డి, సచివాలయం కన్వీనర్లు సుదర్శన్ రెడ్డి, సురేష్, పల్లాం దాము, జయరాం, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వైసీపీ అభిమానులు పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులకు, మండల స్థాయి నాయకులకు, కార్యకర్తలకు, మా గ్రామ ప్రజలకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఈ విషయాన్ని ఇక్కడ చర్చించుకోవడం అత్యంత శోచనీయం. ఎందుకంటే ఒక మండల కన్వీనర్గా మంచి పదవి బాధ్యతలు మొదటి స్థాయి మండల స్థాయిలో ఉన్నతమైన వ్యక్తికి నీకు ఇస్తే నువ్వు నిన్న మాట్లాడినటువంటి భాష ఏదైతే ఉందో ఒక వర్గానికి ఇస్తేనే మాత్రం మేము చేస్తాం, లేదంటే దుప్పట్లకి ఇప్పుడు పడుకుంటామని మాట్లాడడం అత్యంత శోచనీయం. నువ్వు ఆ స్థాయిలో ఉండి మాట్లాడదగినటువంటి మాటలు కావు. నువ్వు ఏ రోజు కూడా ఈ 4.5 సంవత్సరాల్లో ఏ గ్రామానికి వెళ్ళి కానీ గడప గడప కార్యక్రమంలో కానీ ఎక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి దాఖలాలు లేవు. అదే కాకుండా ఒక వ్యక్తికి ఇస్తేనే చేస్తామనడం అది కరెక్ట్ కాదు. పార్టీలో నాయకుల్లో అసంతృప్తికి గురయ్యారు. అందుకే అత్యధిక సమావేశం నిర్వహించడం జరిగింది. నువ్వు నేను ఇంకొకరు వేస్తేనో నేను చేస్తేనో గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు ఆయన గెలిపిస్తాయి. మీరు దుప్పటి ముసుకేసి పడుకున్నా ప్రజలకు ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయన్ను మంచి స్థానం భారీ మెజార్టీతో గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా చెప్పారు ఒకరికైతేనే చేస్తామని. అది ఎవరైనా కావచ్చు, అధిష్టానం నిర్ణయించిన వాళ్ళకి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 2 ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు విజయసాయి రెడ్డి మన నియోజకవర్గంలో ఎంటర్ కాకూడదని మాట్లాడి గూడూరు నియోజకవర్గ నాయకులు మీరంతా సక్రంగా ఉంటే వాళ్ళు ఎందుకు ఎంటర్ అవుతారు? ఒక గ్రామంలో 4-5 గ్రూపులుగా విడగొట్టి ఎవరిని కలుపుకొని పోకుండా సర్వనాశనం చేసిన దానికంటే మీ మీద ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఒక రిపోర్ట్ తెప్పించుకొని ఈరోజు వాళ్ళందరినీ మన నియోజకవర్గానికి పంపించి పార్టీ విజయవంతంగా గెలిపించుకునే దానికి కృషి చేసేదానికి అందరినీ సమన్వయపరిచేదానికి పంపించారు. మీరేదో చాలా పెద్ద గొప్ప కార్యాలు చేశారని రామ్ కుమార్ రెడ్డి మీకు ఆ పదవిని ఇస్తే మేమంతా చూస్తూ ఊరుకున్నాం. ఎందుకు? పార్టీకి మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి, పార్టీని గౌరవించాలి కాబట్టి. మీరు ఆ విధంగా లేకుండా ఒక వ్యక్తిని సూచించి ఆ వ్యక్తికే ఇవ్వాలి లేకుంటే మేము చేయడం అనడం ఇది చాలా దురదృష్టకరం. ఇటువంటి మాటలు మాట్లాడద్దు. బేషరతుగా గ్రామాన వచ్చి అన్ని గ్రూపులను ఏకం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత మెజార్టీనిచ్చి మన గూడూరు నియోజకవర్గం నుంచి మంచి భారీ మెజార్టీతో క్యాండిడేట్లు పంపిస్తామని. అది ఎవరు ఇచ్చినా సరే, అది కిరణ్ కుమార్ గారైనా, పోలీస్ ప్రసాద్ గారైనా, మేరగ మురళి గారైనా, మరి ఇంకెవరైనా సరే, ఎవరైనా కావచ్చు, ఏ వ్యక్తికి ఇచ్చినా మేము ఆ వ్యక్తికి మా శాయశక్తుల కృషి చేసి అత్యంత మెజారిటీ తీసుకొచ్చేదానికి కృషి చేస్తామని నేను రైతు విభాగం అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా తెలియజేసుకుని సెలవు తీసుకోవాలంటే రోజు మనం టీవీలో చూస్తూనే ఉన్నాం. అసలు ఎవరిని ఎక్కడ పెడుతున్నాడా, ఎవరిని ఎక్కడ తీసేస్తున్నాడా, ఎక్కడ పెడుతున్నాడా అనేది ఎవరికి తెలియడం లేదు. ఎవరిని ఎక్కడ పెడుతున్నాడో ఎటు పెట్టినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు, మేము మమ్మల్ని పెట్టినా తీసేసినా మేము చేయబోయేది వైఎస్ఆర్ పార్టీకేను, మమ్మల్ని తీసేసినా కూడా మేమేం అనుకోము, మేమంతా కూడా కలిసి మా వర్గం అంతా కూడా కలిసి
రాజకీయ నాయకులు మొత్తం ఎవడైనా సరే ఒక్కడు కూడా జగన్మోహన్ రెడ్డిని కాదని చేసే క్వశ్చనే లేదు. మేమందరం కూడా కలిసి చేస్తాము. కానీ టీడీపీ వాళ్ళు ఇంకా బీజేపీ వాళ్ళు కూడా ఏదేదో మా మీద అపోహాలు పడతారు. ఈయన తీసేసినారు, ఇంకొక ఆయన పెట్టాడు, వీళ్ళు ఛాయ్ చేయరు వాళ్ళని. వస్తుంది అటువంటి మాటలు నమ్మద్దు. మేమందరం కూడా కలిసి బ్రహ్మాండంగా మంచి మెజార్టీతో ముందరికన్నా ఇప్పుడు ఇంకా మంచి మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీని గెలిపిస్తామని కూడా అక్కడ నాయకులు ప్రతి దిగడ మార్చిన దిగడల్లో అదే విధంగా చెప్తున్నారు. ఇప్పుడు ఎవడు ప్రహారం నాయకులు పెట్టుకునేది ఊరికోహని పెట్టుకోవాల్సి వస్తుంది. ఊరికోహని ప్రోత్సహిస్తారు. ఏమైనా జరిగే పని అధిష్టానం మేరకు అధిష్టానం ఏది నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ప్రహారం ఆ విధంగా పోవాలి. కానీ ఎవడంటే వాడు నిర్ణయించి వాళ్ళు పెట్టేదానికైతే అసలు ఎమ్మెల్యేలు మామూలుగా 200-300 మంది కావాల్సి వస్తుంది. ఎందుకు అనవసరమైన మాటలు అనవసరం ఇది ఎందుకు అతను చెప్పుకోవడం చేయడం. అధిష్టానం మేరకు మనం ఏది చెప్తే దాన్ని నిర్ణయించుకొని దాని ప్రకారం మనం అందరం కూడా కలిసి పార్టీని బలోపేతంగా బ్రహ్మాండంగా దాన్ని ముందుకు నడిపించే మార్గం చూడాలి. కానీ కించిపరిచి దాంట్లో అనేకమైన మాటలు చెడ్డ మాటలు మాడి వాళ్ళు పెడదాం వీళ్ళు పెడదామని అంటే వాళ్ళకి కూడా మనసులో ఏదో ఒకటి కలిగి ఆ పక్క పార్టీ వాళ్ళకి ఏదో ఒకటి కలిగి వాళ్ళకి మళ్ళీ వాళ్ళ మనసులో ఏదో ఒకటి కలిగి ఏదో ఎక్క పెట్టడం చేయడం. ఇదిగో నేను ఇది చేశారంటే నేను పెడతారంటేనంటే అప్పుడు వాళ్ళకు కూడా లేనిపోయి బాధ అవుతుంటుంది. కాబట్టి అధిష్టానాన్ని మేరకే మనం అందరం కూడా కలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ దారిని పోతుంటే ఎవరిని పెడితే ఏమని చెప్తే ఏది చేస్తే ఆ ప్రహారం పోవాల్సిందిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇంకా కూడా నాయకులు ఉన్నారు. అధిష్టానం ఎవరికి టికెట్ నిర్ణయిస్తే వాళ్ళకి సిద్ధంగా చేసేదానికి చేసిన ఆధారంగా మేమందరం సిద్ధంగా ఉన్నాము. మంచి మెజార్టీతో గెలిపించాలని కృషి చేస్తున్నాము. ఇది నేను చెప్పదలుచుకున్నాను. నాయకులు కూడా ఇచ్చినటువంటి మీడియాలో ఆయన ఉద్దేశించి ఆయన మాట్లాడుకుంటున్నాడే కానీ ఉండేటువంటి చెట్టుమూరు మండలంలో ఉండే వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకొని వాళ్ళందరినీ వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకొని అందరితో చర్చించి వాళ్ళ ఏక నిర్ణయం కాకుండా అందరూ నిర్ణయం ఏ విధంగా ఉందో తెలియపరుచుకునే విధంగా చేసుకొని ముందు మీటింగ్ పెట్టుకోవాలి. కానీ ఈ విధంగా తీసుకోవడం సరైన నిర్ణయం కాదు. మేరే మురళి కూడా ఒక మాట అన్నాడు, భ్రష్టు పట్టిపోయింది, అట్టయిపోయింది ఇట్టయిపోయింది. కాకపోతే రేపు ఎవరైనా ఏ నాయకుడు మన నాయకుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో వాళ్ళని పెట్టుకొని మేము చేసుకుంటామని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈయన చెప్పినటువంటి మాటని రేపు మేరకు మురళి కూడా ఖండించే విధంగా చేయాలని నేను కోరుకుంటూ సభను ఉద్దేశించి అందరికీ నమస్కారం. దేశాలను పెద్దలందరూ కూడా తెలియజేసినారు. రాబోయే ఎలక్షన్లో ప్రజల సహకారాన్ని నాయకుల సహకారాన్ని తీసుకునేదానికి పార్టీకి ఇన్ని రోజులకు ఒక అవసరం వచ్చింది. ఎలక్షన్కి వస్తూ ఉంది. ఇది అందరి సహకారం తీసుకోవాల్సినటువంటి పార్టీలో ఉన్నత స్థాయిలో కూర్చొని ఉండేటువంటి పదవుల్లో ఉండేటువంటి వ్యక్తులు అనుచితంగా మాట్లాడడం, అనాలోచితంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అది అందరి సహకారం తీసుకునే విధంగా కృషి చేసి పార్టీని ఇంకొకరు బలోపేతం చేయాల్సినటువంటి ఆవశ్యకత అవసరం చాలా ఉంది. సెకండ్ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గూడూరులో ఒక మీటింగ్లో ఆయన ఊటంకించిన మాట ఏంటంటే, నేను ఇది గూడూరు నియోజకవర్గం నా సొంత నియోజకవర్గం లాగానే చూసుకుంటాను నేను అని చెప్పి ఎంతోమందికి ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చినాడు. పదవులు రాష్ట్ర స్థాయి పదవులు గూడూరు నియోజకవర్గంలో ఇచ్చిన పదవులు ఏ నియోజకవర్గంలోనూ ఇవ్వలేదు. కేంద్రీయ విద్యాలయం ఇచ్చినాడు, నవోదయ స్కూల్ ఇచ్చినాడు. చాలా విశిష్టమైనటువంటి పథకాలను తీసుకొని వచ్చి గూడూరుకే స్పెషల్గా పెట్టినటువంటి కృషిలో మన మాజీ ఎమ్మెల్యే గారు అయితేనేమి ఇది చాలా ఇదిగా కృషి చేసినారు. అన్నీ చేసేదానికి మనకి కరోనా పీరియడ్ ఒకటి వచ్చింది. 3 సంవత్సరాలు కరోనా పీరియడ్ వచ్చింది. ఇట్లాంటి కష్టాలను ఎన్నిటినో అధిగమించుకొని వచ్చి అందరికీ తలా ఒక పదవి ఇచ్చినారు. కొంతమందికి 2-3 పదవులు కూడా ఇచ్చినారు. ఇన్ని పదవులు తీసుకొని ఇంత పార్టీ దగ్గర నుంచి 5 సంవత్సరాల సహకారం తీసుకొని ఇప్పుడు పార్టీకి అవసరం వచ్చేటప్పుడు ఈ విధంగా అనాలోచితంగా మాట్లాడడం అనేది ధర్మం కాదు. కొంచెం అందరి సహకారం తీసుకొని రాబోయే ఎలక్షన్లో పార్టీని గట్టెక్కించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అందరి ప్రవర్తన కూడా సరిదిద్దుకుంటారని నేను అందరికీ నమస్కరించి రిక్వెస్ట్ చేస్తాను. నెల్లుగా వైఎస్ఆర్సీపీ పార్టీ గూడూరు నియోజకవర్గంలో ఎవరికి ఇవ్వాలా అనే దాని మీద తర్జన భర్జన పడుతూ ఉన్నారు. అయితే నిన్నటి దినాన మా మండల కన్వీనరు ఒక మీటింగ్ పెట్టి ఒక పేరు చెప్పాడు. పేరు చెప్తూ
ఆయనైతే చేయగలుగుతాడు అని ఈయన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. ఆ వ్యక్తిగత అభిప్రాయాన్ని అధిష్టానానికి ఈయన స్వయంగా వెళ్ళి చెప్పుంటే అది బాగుండు. ఒక మండల కన్వీనర్గా ఎన్నో సంక్షేమ పథకాలు దిగ్విజయంగా ఈ 4.5 సంవత్సరం పూర్తయిపోయింది. అవాతాతలకు ఈరోజు 3,000 పెన్షన్ ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా చెప్పని వాగ్దానాలు కూడా 45 సంవత్సరాలు పైబడిన మహిళలకు 18,500 రైతు భరోసా, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్. అదేవిధంగా ఈ కోవిడ్ టైంలో 19లో కోవిడ్ ఏం చేయాలని భారతదేశంలోని గవర్నమెంట్లన్నీ చేయెత్తేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఆ కోవిడ్ని ఎలా నివారించాలా, వాళ్ళ కిట్లు వైద్య శాఖలో ఒక్క ఖాళీ కూడా లేకుండా వెంటనే వాటిని ఫిల్ చేసి ఆ కోవిడ్ నుంచి మనం తప్పించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎవరిచ్చినా మేమేమంటున్నాము, 2024లో గూడూరు నియోజకవర్గాన్ని మంచి మెజార్టీతో గెలిపించాలని మీ కార్యకర్తలు అయితేమి నాయకులు అయితేమి మేమందరం భావిస్తూ ఉన్నాం. అటువంటి సందర్భంలో ఒక నెగిటివ్ ఫీలింగ్ అంటే ఫలానోళ్ళకే ఇవ్వాలా అంటే అది భావ్యం కాదని మేము భావిస్తూ ఉన్నాం. వర్గానికి వాళ్ళకి ఇవ్వండి, ఫలానోళ్ళకి ఇవ్వండి అని వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పినప్పుడు కార్యకర్తలు ఒక సంఘర్షణకు లోనవుతూ ఉంటారు. కాబట్టి దయచేసి అధిష్టానం ఎవరు పేరు ఖరారు చేస్తే అది ఓ కిరణ్ కుమార్ గారు కావచ్చు, కానీ మేరు మురళి కావచ్చు, కానీ పోలీసు ప్రసాద్ కావచ్చు, కానీ రౌతు రామకృష్ణ కానీ ఎవరైనా అధిష్టానం ఊరికనే ఆషామాషిగా టికెట్ ఇవ్వదు, సామర్థ్యాన్ని కొలుస్తుంది. గూడూరు ఒక నియోజకవర్గాన్ని పరిపాలించాలంటే ఆ వ్యక్తికి జ్ఞానం ఉందా లేదా అని అనేక సర్వేలు చేస్తూ ఉంటారు. మనకు తెలిసి మనం చూసేది మనకు కనిపించేది ఒక 10%. లోపల అంతర్గతంగా వాళ్ళు ఎన్నో విధాలుగా క్యాలిక్యులేషన్ చేసి ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అధిష్టానం సీటు ఎవరికి ఇచ్చినా మేమైతే 2019లో ఎలా కష్టపడ్డామో దానికంటే కూడా 10 రెట్లు ఎక్కువ కష్టపడి మా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలని మేము ఆశతో తప్పనగా ఉన్నాము. కాబట్టి మా ఆశని నిరుత్సాహపరచకూడదని మేము కోరుకుంటూ అధిష్టానికి ఎవరిచ్చినా మేము తల వంచి శిరస్సు వంచి వాళ్ళకి పనిచేస్తామని అందరి తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.